హాయ్! ఈ మొక్కలకన్నిట్లికి చీమలు పట్టేస్తాయి కదండీ! దానికి పట్టకుండా ఉండడానికి ఏటి చేయాలో చూపిస్తాను చూడండి. ఇవి తెల్లుల్లిపాయల రెక్కలు 5 తెల్లుల్లి రెక్కలకి గ్లాసులు వాటర్ 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత కొంచెం వేసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వడబెట్టుకోవాలి ఇలాగా. ఇది జల్లీకండి. ఆ చెట్టు మొదటన నీటిలో కలిపేసి వేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఇదంటే నాకు ఇవి కొంచెం మొక్కలు కదా, అక్కడ ఎక్కువ మొక్కలు ఉన్నాయి. దాని గురించి అని నేను వేసుకుంటున్నాను. ఎక్కువ మొక్కలు ఉన్నాయి నాకు. అలాగే లెక్క అనమాట. ఒక గ్లాస్కి 2 గ్లాసులకి 5 వేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ అక్కడ మొక్కలు ఉన్నాయన్నాం కదా, ఆ లెక్క మీద ఎక్కువ తెల్లుల్లిపాయలు వేసుకొని ఇగో ఎన్ని 20 గ్లాసులు వేసాను. వీలుగా స్ప్రే బాటిల్లో తీసుకొని చూడండి చీమలు ఎలా పొట్టలు పెట్టేసాయో. ఇవి కానీ పెట్టేసాయి మనం చూడకపోమో చెట్టు మొత్తం చచ్చిపోద్ది. అందుకని దీనికి ఇలాగా తెల్లుల్లిపాయలది వేసుకోవాలి. ఇలా తీసేయాలన్నమాట. అవన్నీ ఉంచకూడదు. బాగా తీసేసి చూడండి ఎలా పట్టేసాయో. ఈ మధ్యన వర్షాలు పడుతున్నా చూడలేదు, అందుకే ఇలాగైపోయి. ఇలా స్ప్రే కొడుతుండి తీసేయాలన్నమాట. ఇలాగ సాయంత్రం పూటే వేయాలి. ఎండ చల్లారిన తర్వాత, ఎండతో వేయకూడదు. ఇది మందార చెట్టు కదా, మంచి పువ్వులు అన్నీ ముద్దగా ఉంటాయి పువ్వులు. సన్నజాజి చెట్టు, అన్నిట్లో కూడా పురుగు పట్టేస్తున్నాయి. ఎన్ని మొక్కలు ఉన్నాయి అన్ని మొక్కలు కూడా మనం వేసుకోవాలి 15 రోజులకు ఒకసారి. పెట్టి మిక్సీ చేసాం కదా, లాస్ట్కి ఇది ఉండిపోయింది అంతా వడబెట్టిన తర్వాత ఇదంతా ఉంటుంది కదా, అది ఇలాగా కొంచెం మొక్కలకి వేసుకోవాలి. ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి.